అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో మనకు చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఎందుకంటే 7th క్లాస్లోని కవులు పాఠ్యాంశాల యొక్క ప్రక్రియలు, ఇతివృత్తాలు, శతకకర్తల గురించి మోస్ట్ ఇంపార్టెంట్ 25 క్వశ్చన్స్ని ఇక్కడ ప్రాక్టీస్ చేయబోతున్నాం. సో ఇవి రిపీటెడ్గా ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ అండి. 2 to 3 మార్క్స్ పక్కాగా వస్తాయి. కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అస్సలు స్కిప్ చేయకండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో శతకం రాసింది ఎవరు అని అడుగుతున్నారు. కాకుసం శేషప్ప కవి, కంచర్ల గోపన్న, రావికంటి రామయ్య కవి, ఆడెప్పు చంద్రమౌళి. ఆన్సర్ చెప్పేలోపు మీరు వీడియో పాజ్ చేసి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చేశారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో శతకం రాసింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి కంచర్ల గోపన్న. ఈయన భక్త రామదాసు, మనకందరికీ తెలుసు కదా, భక్త రామదాసు సినిమా కూడా ఉంది. సో భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందిన కంచర్ల గోపన్న శ్రీరాముని స్తుతిస్తూ దాశరథి శతకం రచించారు. దీని మకుటం దాశరథి కరుణాపయోనిధి. కంచర్ల గోపన్న గారు దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో శతకం రాశారు. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. కొరివి గోపరాజు ఏ సంస్థానాధీశుని ఆస్థాన పండితుడు అని అడుగుతున్నాడు. శ్రీకృష్ణదేవరాయలు, ప్రతాపరుద్రుడు, రాణా మల్లన్న, పల్లికొండ సంస్థానం, భోజరాజు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి గెస్ చేసి కమెంట్ చేయండి. కొరవి గోపరాజు ఏ సంస్థానాధీశుని ఆస్థాన పండితుడు అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి రాణా మల్లన్న, పల్లికొండ సంస్థానంలో. కొరవి గోపరాజు గారు ఆయన రచించిన సింహాసన ద్వాత్రింశిక గ్రంథాన్ని ఈయనకు ఎవరికి? రాణా మల్లన్న గారికి అంకితం ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శతకసుధ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఇతివృత్తం ఏమిటి అని అడుగుతున్నాడు. దేశభక్తి, సామాజిక స్పృహ, కుటుంబ విలువలు, నైతిక విలువలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి గెస్ చేసి కమెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి నైతిక విలువలు. అంటే ఏంటి? శతకసుధ పాఠ్యం యొక్క ముఖ్య ఇతివృత్తం ఏంటి? ఈ పద్యాలు మంచి నీతిని ఇంకా నైతిక విలువలను బోధిస్తాయన్నమాట. ఇదే దీని యొక్క ఇతివృత్తం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శతక పద్యాలలో ప్రతి పద్యం చివరన పునరావృతమయ్యే పద్యాన్ని లేదా పాదాన్ని ఏమంటారు? ఛందస్సు, ముక్తకం, మకుటం, యతి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? గెస్ చేసి కమెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మకుటం. పద్యాలలో ప్రతి పద్యం చివరన పునరావృతమయ్యే పదాన్ని లేదంటే పాదాన్ని ఏమంటారు? మకుటం అంటారు. ప్రీవియస్ క్వశ్చన్లో చూసినాం కదా, దాశరథి కరుణాపయోనిధి అది ఎవరిది? కంచర్ల గోపన్న గారిది. సో ఆయన రాసిన పద్యాలలో చివరిలో ఆయన ఏం రాస్తాడు? దాశరథి కరుణాపయోనిధి అని మకుటాన్ని రాస్తారనమాట. అది ఆయన యొక్క మకుటం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నాయనమ్మ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? కథానిక, కథాకావ్యం, నాటకం, వ్యాసం. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కథానిక. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ కథానిక అంటే ఏంటి? క్లుప్తత, సరళత, పాత్రోచిత సంభాషణలతో ఒక నిర్దిష్ట ముగింపు ఉండే ఆధునిక వచన ప్రక్రియనే కథానిక అంటారు. సో క్వశ్చన్ ఇలా కూడా అడగొచ్చు. క్లుప్తత, సరళత, పాత్రోచిత సంభాషణలతో ఒక నిర్దిష్ట ముగింపు ఉండే ఆధునిక వచన ప్రక్రియను ఏమంటారు అని కూడా అడగొచ్చు. దాన్నే కథానిక అంటారు. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దూపాటి సంపత్ కుమారాచార్య ఏ శతాబ్దానికి చెందిన కవి అని అడుగుతున్నాడు. 13, 15, 18, 20. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి 20వ శతాబ్దానికి చెందినవాడు. ఎవరు? దూపాటి సంపత్ కుమారాచార్య గారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చదువు అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? కథానిక, శతకం, కథాకావ్యం, ప్రబంధం. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి కథాకావ్యం. కథాకావ్యం అంటే కావ్య లక్షణాలు ఉంటూనే కథకు ప్రాధాన్యతనిచ్చే పద్య రచననే కథాకావ్యం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నరసింహ శతకం మరియు నరహరి శతకం రాసింది ఎవరు? బద్దెన, పోతెన, కంచర్ల గోపన్న, కాకుసం శేషప్ప కవి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి గెస్ చేసి కమెంట్ చేయండి. ఈ క్వశ్చన్ నేను రీసెంట్గా రాసిన టెట్లో అడిగిన క్వశ్చన్ అండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి కాకుసం శేషప్ప కవి. కాకుసం శేషప్ప కవి గారు జగిత్యాల జిల్లా ధర్మపురి గ్రామం, జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రానికి చెందినవాడు. ఈయన ప్రసిద్ధమైన నరసింహ శతకం మరియు నరహరి శతకాలను రచించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
బద్దెన ఏ శతాబ్దానికి చెందినవాడు అని అడుగుతున్నాడు. 11, 13, 15, 20. కరెక్ట్ ఆన్సర్ ఏంటి గెస్ చేసి కమెంట్ చేయండి. బద్దెన ఆప్షన్ బి 13వ శతాబ్దానికి చెందినవాడు. బద్దెన రచించినది ఏంటి? సుమతి శతకాన్ని రచించారు. బద్దెన గారు రచించింది ఏంటి? సుమతి శతకం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 13వ శతాబ్దానికి చెందినవాడు ఈయన. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రావికంటి రామయ్య గుప్తను ఏ పేరుతో పిలుస్తారు? భక్త రామదాసు, సహజ కవి, మంత్రకూట వేమన, ఆంధ్ర నరేంద్రుడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి మంత్రకూట వేమన. రావికంటి రామయ్య గుప్తను మంత్రకూట వేమన అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 100 లేదా 100కి పైగా పద్యాలు గల సాహిత్య ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ ఏ ప్రబంధం, ముక్తకం, ఖండకావ్యం, శతకం. కరెక్ట్ ఆన్సర్ ఏంటి గెస్ చేసి కమెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి శతకం. శతకం అంటే సంస్కృతంలో శతకం అంటే 100 అని, అంటే 100. శతకం అంటే 100. 100 లేదా 100కి పైగా పద్యాలు గల సాహిత్య ప్రక్రియను ఏమంటారు? శతకం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాదగిరి వాస నృసింహ రమా విభో ప్రభో అనే మకుటం గల శతకం రాసింది ఎవరు అని అడుగుతున్నాడు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బద్దెన, ఆడెపు చంద్రమౌళి, దూపాటి సంపత్ కుమారాచార్య, కంచర్ల గోపన్న. ఆప్షన్ సి దూపాటి సంపత్ కుమారాచార్య గారు ఈ మకుటం గల శతకాన్ని రాశారు. ఏంటది? యాదగిరి వాస నృసింహ రమా విభో ప్రభో అనే మకుటం గల శతకాన్ని రాశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చదువు పాఠ్యభాగ కథను భోజరాజుకు ఎన్నో సాలబంజిక చెప్పింది? 1వ, 9వ, 10వ, 32వ. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి 9వ సాలబంజిక, అంటే నవమ బంజిక అన్న 9వ సాలబంజిక అన్న ఒకటే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కవి శశాంక ఎవరి బిరుదు? ఆడెపు చంద్రమౌళి, రావికంటి రామయ్య గుప్తా, బద్దెన, కొరవి గోపరాజు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి గెస్ చేసి కమెంట్ చేయండి. కవి శశాంక ఎవరి బిరుదు? ఆడెపు చంద్రమౌళి గారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కొరవి గోపరాజు ఏ శతాబ్దానికి చెందిన కవి? 11, 13, 15, 20. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి 15వ శతాబ్దం. మనం ఖచ్చితంగా ఈ కవులు ఏ శతాబ్దంలో పుట్టారు, వారి యొక్క బిరుదులేంటి, వారు చేసిన రచనలేంటి, ఇవన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉండే పద్యాలను ఏమంటారు? మహాకావ్యాలు, చెంపు పద్యాలు, ద్విపదలు, ముక్తాలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ముక్తకాలు. ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉండే పద్యాలను ఏమంటారు? ముక్తకాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నగ్న సత్యాలు శతకం రచించిన కవి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఏంటి గెస్ చేసి కమెంట్ చేయండి. ఆప్షన్ ఏ ఆడెపు చంద్రమౌళి, ఆప్షన్ బి రావికంటి రామయ్య గుప్తా, ఆప్షన్ సి శేషప్ప కవి, ఆప్షన్ డి కొరవి గోపరాజు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి రావికంటి రామయ్య గుప్తా గారు నగ్న సత్యాలు అనే శతకం రచించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సుమతి శతకకర్త ఎవరు మరియు ఆయన రాసిన మరో గ్రంథం ఏది అని అడుగుతున్నాడు. వేమన శతకం, బద్దెన నీతి శాస్త్ర ముక్తావళి, పోతన భాగవతం, కాకుసం శేషప్ప కవి గారు నరసింహ శతకం. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి గెస్ చేసి కమెంట్ చేయండి. సుమతి శతకకర్త ఎవరు? మనందరికీ తెలుసు. ఎవరైనా? బద్దెన. ఆయన రాసిన మరో గ్రంథం పేరే ఏంటి? నీతి శాస్త్ర ముక్తావళి. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. బద్దెన, సుమతి, నీతి. సుమతి, నీతి రైమింగ్ వర్డ్స్ లాగా ఉన్నాయి కదా ఇవి. సుమతి, నీతి. సో అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నాయనమ్మ పాఠం యొక్క ముఖ్య ఇతివృత్తం ఏమిటి? విద్యావశ్యకత, వృద్ధుల పట్ల వైఖరి, కుటుంబ విలువలు, సామాజిక స్పృహ, దేశభక్తి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి వృద్ధుల పట్ల వైఖరి మరియు కుటుంబ విలువల గురించి తెలియజేసేదే నాయనమ్మ పాఠం యొక్క ముఖ్య ఇతివృత్తం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శ్రీనివాస బొమ్మల శతకం రచించింది ఎవరు? రావికంటి రామయ్య గుప్తా, కాకుసం శేషప్ప కవి గారు, ఆడెపు చంద్రమౌళి, బద్దెన. కరెక్ట్ ఆన్సర్ ఏంటి గెస్ చేసి కమెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఆడెపు చంద్రమౌళి గారు శ్రీనివాస బొమ్మల శతకంని రచించారు. ఇది కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఆడెపు అంటే ఆడే అంటే ఆడుకోవడానికి ఏం యూజ్ చేస్తాం? బొమ్మలే కదా. సో ఆడెపు చంద్రమౌళి అంటే శ్రీనివాస బొమ్మల శతకం అని గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సింహాసన ద్వాత్రింశిక గ్రంథ రచయిత ఎవరు అని అడుగుతున్నాడు. బద్దెన, కొరవి గోపరాజు, పోతన, వేమన. ఇది ఆల్రెడీ ఇందాకనే ప్రీవియస్ క్వశ్చన్స్లో మనం డిస్కస్ చేసుకున్నామండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి గెస్ చేసి కమెంట్ చేయండి. సింహాసన ద్వాత్రింశిక గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ బి కొరవి గోపరాజు గారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చదువు పాఠం యొక్క
ఇతివృత్తం ఏమిటి అని అడుగుతున్నాడు. నైతిక విలువలు, వృద్ధుల పట్ల వైఖరి, విద్యావశ్యకత, సామాజిక స్పృహ. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, విద్యావశ్యకత. మన జీవితంలోని చదువు యొక్క ప్రాముఖ్యతను, విద్య వల్ల కలిగే విజ్ఞానాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్లుప్తత, సరళత, పాత్రలకు తగిన సంభాషణలు, ఆకట్టుకునే కథనం ఏ ప్రక్రియ యొక్క ముఖ్య లక్షణాలు అని అడుగుతున్నారు. కథానిక, ప్రబంధం, శతకం, ముక్తకం. ఇది కూడా మనం ముందు క్వశ్చన్స్లో డిస్కస్ చేసుకుందాం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి గెస్ చేసి కమెంట్ చేయండి. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, కథానిక. అంటే క్లుప్తత, సరళత, పాత్రలకు తగిన సంభాషణలు, ఆకట్టుకునే కథనం. ఇవి కథానిక ప్రక్రియ యొక్క ముఖ్య లక్షణాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శతకకర్తలలో సహజ కవిగా ప్రసిద్ధి చెందినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఏంటి గెస్ చేసి కమెంట్ చేయండి. బద్దెన, వేమన, దూర్జటి, శ్రీనాథుడు. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? వేమన గారు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మన లాస్ట్ క్వశ్చన్ చూడండి. భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందినది ఎవరు అని అడుగుతున్నాడు. కంచర్ల గోపన్న, పోతన, వేమన, శేషప్ప కవి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి గెస్ చేసి కమెంట్ చేయండి. ఇది కూడా మనం ప్రీవియస్ క్వశ్చన్స్లో డిస్కస్ చేసుకున్నాం. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, కంచర్ల గోపన్న గారు భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందిన కవి. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.